వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. గత కొన్ని రోజులుగా ఐబొమ్మ వెబ్సైట్ను పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి సూత్రధారి రవిని అరెస్టు చేయడంతో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అది ఎలాగంటే సగటు మధ్యతరగతి ప్రజలకు ఇన్నాళ్ళు ఉపశమనం కలిగించింది ఐబొమ్మ. వేలకు వేలు వెచ్చించలేకపోయినటువంటి మధ్యతరగతి ప్రజలు ఈ ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి ఇండస్ట్రీ వర్గాలు మాత్రం తాము ఇన్నాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఒక పైరసీ భూతం వదిలిపోయింది అంటూ పోలీసులకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి ప్రెస్ మీట్లు పెట్టి మరీ సంతోషపడుతున్నటువంటి పరిస్థితులన్నీ మనం చూసాం. నిజమే, ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ను ఛేదించడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అయితే ఇది ఒక్క ఐబొమ్మతోనే ఈ పైరసీ భూతం మొత్తం అంతమైందా అంటే సమాధానం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇటువంటి భూతాలు ఇంకెన్నున్నాయో, ఎన్ని వెలుగులోకి వస్తాయి రానున్న రోజుల్లో. కాబట్టి ఈ ఐబొమ్మ అనేది దాన్ని గుర్తించడం, దానికి సంబంధించినటువంటి సూత్రధారిని పట్టుకోవడం అనేది పోలీసులు సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నప్పటికీ ఇంకొన్ని కూడా వెబ్సైట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావచ్చు, సైబర్ క్రైమ్ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఐబొమ్మ రవి కేవలం ఒక చిన్న చేప మాత్రమే అంట ఆయన. అసలైన తిమింగలం అనేది ఇంకోటి ఉందట. అదన్నీ ఆ తిమింగలం గురించి కూడా మనం విన్నదే, ఇన్నాళ్ళు కూడా చాలామంది చూస్తున్నది, దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు. అదే మూవీ రూల్స్. ఇంకా సముద్రం లోతుల్లోనే సురక్షితంగా ఉంది, దాన్ని ఇంకా బయటికి తీయలేదు, దాన్ని ఇంకా కనుగొనలేదు, దానికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయి. ఇక ఐబొమ్మను పట్టుకున్నంత ఈజీగా మూవీ రూల్స్ని పట్టుకోవడం సాధ్యం కాదు అనేటటువంటిది కొంతమంది విశ్లేషకుల వాదన. దీని వెనక కొన్ని బలమైన సాంకేతిక కారణాలు ఉన్నాయి. అంటే పట్టుకోలేరు అంటే ఒక బలమైన సాంకేతిక కారణాలే దీనికి కారణం అని చెప్తున్నారు. అది ఎలాగా కూడా తమ విశ్లేషణ ద్వారా వెల్లడవుతున్నాయి. మనం కూడా అదేందో చూద్దాం. ఐబొమ్మ రవి వాడిన టెక్నాలజీ అనేది దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఒక పరిధిలో ఉంటాయి కాబట్టి పోలీసులకు ఆధారాలతో దొరికిపోయాడు. ఆ రవి వాడిన టెక్నాలజీ ప్రధానంగా డైరెక్ట్ సర్వర్ స్టోరేజ్ పద్ధతి. దీన్నే ఆయన ఫాలో అయ్యాడు ఇన్నాళ్ళు. అంటే ఒక సినిమా ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ మొత్తాన్ని కూడా ఒకే సర్వర్లో లేదా క్లౌడ్లో దాచిపెట్టి దాన్ని యూజర్స్కి స్ట్రీమ్ చేస్తుంటారు. ఆ స్ట్రీమ్ చేయడం వల్ల డౌన్లోడ్ లింక్ ఇవ్వడం, అక్కడ సోర్స్ ఒకే చోట ఉంటుంది కాబట్టి పోలీసులు ఒకే ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ ఐపీ అడ్రస్ని ఈజీగా ట్రేస్ చేశారు. అంటే ఒక సవాల్తో కూడుకున్నా కానీ దాన్ని వాళ్ళకున్న పోలీసులకు ఉన్నటువంటి నెట్వర్క్ని అంతా బేస్ చేసుకొని ట్రేస్ చేసి మరి ఆ సర్వర్ లొకేషన్ని కనిపెట్టారు. అలాగే అతను ఫ్రాన్స్ నుంచి ఇండియాకి రాగానే దానికి సంబంధించినటువంటి ఏ నిందితుడు ఎవరైతే రవి ఉన్నారో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. కానీ మూవీ రూల్స్ కథ పూర్తిగా భిన్నం. అంత ఈజీగా లొంగేటటువంటిది కాదు. మూవీ రూల్స్ వాడేది టొరంటో టెక్నాలజీ. మనం చూస్తుంటాం, మనం క్రోమ్లో దాన్ని బ్రౌజ్ చేసినా కానీ టొరెంట్లో అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్నే పీర్ టు పీ నెట్వర్క్ అంటారు. ఇక్కడ సినిమా ఫైల్ అనేది ఒక సర్వర్లో అనేది ఉండదు ఐబొమ్మలాగా. ఆ ఫైల్ కొన్ని వేలు లక్షలు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా యూజర్ల యొక్క కంప్యూటర్లో ఉంటుందట. అదే ఇన్నాళ్ళు మూవీ రూల్స్ కొరకరాని కొయ్యగా తయారవడానికి కారణం ఏంటంటే కొన్ని వేలు లక్షల ముక్కలుగా విడిపోయి దాన్నంతా ఒక తాటిపైకి వచ్చి డౌన్లోడ్ అవుతుంది. మనం మూవీ రూల్స్ నుంచి ఒక సినిమా డౌన్లోడ్ చేస్తున్నాము అంటే అది ఈజీగా ఒక చోట నుంచి వచ్చేసి మన సెల్ ఫోన్లకు లేదా కంప్యూటర్లకు వచ్చి డౌన్లోడ్ అయిపోదు. అది ఒక సోర్స్ నుంచి రావట్లేదు. మన పక్క ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చు, లేదా వేరే దేశం దగ్గర కూడా ఉండొచ్చు. వాటికి దగ్గరలో ఉన్న ఫైల్ ముక్కలుగా మనకు వచ్చి చేరతాయి. అవన్నీ కూడా ఏకకాలంలో వచ్చి మన మొబైల్లో స్టోరేజ్ అవుతాయి, డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడే మరో క్లిష్టమైన విషయం ఉంది. మనం సినిమా డౌన్లోడ్ చేసుకుంటున్న అదే సమయంలో మనకు తెలియకుండానే మన సిస్టమ్ నుంచే ఆ ఫైల్ ముక్కలు వేరే యూజర్కి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా మన మొబైలు, మన కంప్యూటర్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అంటే డౌన్లోడ్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక చిన్న సర్వర్గా మారిపోతుంటాడు. అదే మూవీ రూల్స్ యొక్క టెక్నాలజీ, వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి సాంకేతికత. ఈ గొలుసుకట్టు విధానం ఇదంతా అసలు ఈ ఫైల్ని మొదట ఎవరు పెట్టారు, ప్రధాన సర్వర్ ఎక్కడుంది అని కనిపెట్టడం అంటే మొత్తం ఒక గడ్డివామలో ఒక సూదేసి దాన్ని వెతకడం లాంటిదే అంటున్నారు విశ్లేషకులు.
ఐబొమ్మ రవికి ఒక నిర్దిష్టమైన అడ్రస్సు లొకేషన్ దొరికింది అతని విషయంలో. కానీ మూవీ రూల్స్ విషయంలో అనేది ఒక వ్యవస్థ, ఒక పెద్ద వ్యవస్థ. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వాడేటటువంటి మొబైల్ కానీ కంప్యూటర్లు కానీ వీటన్నిటినీ కూడా కూడుకున్నటువంటి వికేంద్రీకృత వ్యవస్థ. దానికి ఒక తల ఉండదు, తోక ఉండదు. ఒక వెబ్సైట్ డొమైన్ని క్లిక్ చేస్తే చాలు, గంటలోపే మరో ఎక్స్టెన్షన్తో కొత్త సైట్ పుట్టుకొస్తుంది. దాని సర్వర్లు కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, అన్నీ కూడా ఒక రష్యాలో కూడా ఇక్కడ పైరసీకి అనేది దానికి మినహాయింపు ఉంటుందన్నమాట, దానికి ఉండదు. అలాగే ఈ చట్టాలు కూడా కొన్ని దేశాల్లో లేవు, కఠినంగా ఉండవు అక్కడ. సపోజ్ ఐలాండ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు అనేటటువంటిది నిపుణులు చెప్తుంది. అక్కడి నుంచి మొత్తం డేటాను ట్రేస్ చేయడం భారత పోలీసులు ఐబొమ్మని కనిపెట్టినంత ఈజీ కాదు. ఇదంతా అంతర్జాతీయ చట్టాల రీత్యా ఒక సవాలు. అంటే ఆ చట్టాలని కూడా బేస్ చేసుకొని అంతర్జాతీయంగా అంటే వివిధ దేశాలు కూడా సమ్మతిస్తేనే లేకపోతే సపోర్ట్ చేస్తేనే ఒక కొలిక్కి రాగలిగినటువంటిది అనమాట. కానీ అక్కడ అది లీగల్ అయినప్పుడు అది కుదరదు. అంతేకాదు మూవీ రూల్స్ వెనక ఉన్నవారు ఏమీ మామూలు అల్లాటప్ప కాదు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి ఇమ్మడి రవి అన్నటువంటి సాదాసీదా వ్యక్తులు కూడా కాదట. వారు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటే VPNs చూస్తుంటాం మనం. అలాగే డార్క్ వెబ్, అలాగే క్రిప్టో కరెన్సీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలను వాడుతూ తమ ఉనికిని మాయం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా దొరకరు, అంత పగడ్బందీగా ఉంటుంది. అటువంటిది సాంకేతికతను వాడుతూ ఉంటారు, ఆ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఉనికి పలానా చోట ఉన్నారంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేసామంటే అక్కడ దొరకరు, వెంటనే వేరే చోటుకి వెళ్ళిపోతుంటారు. అటువంటి కామెంట్స్ అనమాట మనం వింటున్నాం. మరి ఐబొమ్మ రవి చేసినట్లుగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా ఫోన్పే నెంబర్లు కానీ అక్కడ దొరకవు. అంతా రహస్య మార్గాలతో నడుస్తుంది. అందుకే ఇన్నాళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఐబొమ్మ పుట్టుకొచ్చినంత స్వల్పకాలం కాదు, అది ఎన్నో సంవత్సరాలుగా ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్నటువంటి ఈ భూతాన్ని కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మూవీ రూల్స్ని పూర్తిగా బంద్ చేయలేకపోయాయి, ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కానీ. అయితే మూవీ రూల్స్ని పట్టుకోవడం అసాధ్యమని కాదు, కానీ చాలా కష్టం. అంటే మొత్తం అంతర్జాతీయంగా కూడా ఏకతాటిపైకి వచ్చినప్పుడు దాన్ని ఏదన్నా కానీ మనం పట్టుకోవడానికి వీలుంటుంది. కానీ రకరకాల చట్టాలు ఉంటాయి, రకరకాల దేశాలు, రకరకాల చట్టాలు ఉంటాయి. వాటన్నిటిని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి మనకు సపోర్ట్ చేయమంటే అది చాలా కష్టమైన పని. దానికి కేవలం లోకల్ పోలీసులు అనేది సరిపోరు, అది ఇంటర్పోల్ వ్యవస్థ కావాలి. ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సహకారం కూడా కావాలి. అలాగే టోరెంట్ ప్రోటోకాల్స్ని బ్లాక్ చేయగల అడ్వాన్స్డ్ ఫైర్ వాల్స్ని కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP అమలు చేయాలి. కానీ అది వాక్ స్వాతంత్రం, ఇంటర్నెట్ న్యూట్రాలిటీ వంటి ఇతర అంశాలతో ఉంటుంది కాబట్టి ఆచరణలో అది కష్టం. సరే, ఓవరాల్గా ఏదేమైనా కానీ ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక హెచ్చరిక. అంటే మిగతా ఏవైతే కానీ పైరసీ చేస్తున్నాయో, అలాగే పైరసీ మూవీస్ని కానీ వాళ్ళ వెబ్సైట్లో పెడుతున్నారు, వాళ్ళకి ఒక హెచ్చరికగా మాత్రం మనం భావించవచ్చు. కానీ మూవీ రూల్స్ అనేది ఒక వ్యవస్థ, దాన్ని కోల్చాలంటే మాత్రం ఒక సాంకేతిక యుద్ధం లాంటిదే జరగాల్సి ఉంటుంది. కేవలం ఒకరిని అరెస్ట్ చేసేసి ఏదో మొత్తం కట్టడి చేసేసాము, పైరసీని అరికట్టేసాము అనుకుంటే మాత్రం అది కాదు. కానీ దాని మూలాల్లో ఉన్న ఈ టోరెంట్ టెక్నాలజీని కానీ దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి మాస్టర్ మైండ్స్ను ఎవరు వాళ్ళని ట్రేస్ చేసేంత వరకు పైరసీ భూతం అనేది ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంటుంది. సో ఏదేమైనా కానీ పైరసీ అనేది ఎక్కడైనా నేరమే. పైరసీ చూసినా కానీ, చేసినా కానీ, ప్రోత్సహించినా కానీ మరి చూడాలి. మరి ఐబొమ్మను ఛేదించినటువంటి పోలీసులు మిగతా పైరసీ భూతాలను రానున్న కాలంలో ఎలా కట్టడి చేస్తారో. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.